దేవుని సన్నిధిలో భక్తుడు అంటాడు, నీ తలకు నూనె తక్కువ కానివ్వకము. అంటే కారిపోయేటట్టు పెట్టుకోమని కాదు దాని అర్థం. దేవుడు మనకిచ్చిన అభిషేకాన్ని మనము కోల్పోకుండా ఉండేదానికి దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దినదినము మనము ఆయన కృపలో బలపరచబడతామండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఈరోజు మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక విషయాన్ని దేవుడు నా ఎదుట ఉంచారు. ఆసక్తి అనేటువంటి విషయాన్ని దేవుడు ఉంచారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతాను. టైం వృధా కాకుండా మీరు వింటే చాలు. చదువుకున్నవారు, నోట్బుక్ ఉన్నవారు, రాసుకోగలిగిన వారు జస్ట్ రెఫరెన్స్ నోట్ చేసుకోండి. 6:11 మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలనని అపేక్షించుచున్నాను. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా. ఇక్కడ వ్రాయబడినటువంటి లేఖన భాగంలో మనము ప్రతి వచనంలో మనం చూసేది ఏమిటంటే, ఎందుకు మనం ఆసక్తిని కనుపరచాలి? దేవుని సన్నిధికి వచ్చేటువంటి మన జీవితాల్లో దేవునిని గూర్చినటువంటి, దేనిని గూర్చి కాదు, దేవునిని గూర్చిన ఆసక్తి. ఎందుకంటే లోకంలో వేరు వేరు రకాలైనటువంటి ఆసక్తికరమైన విషయాలు వినేదానికి చూసేదానికి చాలా ఉన్నాయి ప్రియులారా. అయితే నేను చెప్పేటువంటి ఆసక్తి దేవుని ఎడల మనిషికి ఉండవలసినటువంటి ఆసక్తి. అదే దేవుడు మన విషయంలో మన పట్ల ఆయనకున్న ఆసక్తి మీరు గ్రహిస్తే జీవితంలో ఏ క్షణం కూడా ఆయన మీరు విడిచిపెట్టి ఉండలేరు, మర్చిపోలేరు కూడా. మనల్ని ప్రతి క్షణం ఆయన కంటికి రెప్పలా కాపాడుటకు కునుకని దేవుడుగా రాత్రింబగళ్ళు ఆయన దృష్టి మన మీద ఉంది. ఆయన ఎడల యథార్థంగా నడుచుకునే వారిని బలపరచడానికి దేవుడు తన కనుదృష్టిని లోకమందంతటా సంచారం చేస్తూ ఉన్నాడు ప్రియులరా. ఎంతగా అంటే మన యొక్క ప్రాకారాలు ఆయన కన్నుల ఎదుట ఉన్నాయి. ఎంత విచిత్రమో చూడండి. సృష్టికర్త అయిన దేవుని యొక్క కనుదృష్టి నీ మీద, నీ పిల్లల మీద, నీకు కలిగిన దాని మీద దేవుడు కలిగి ఉన్నారు. మరి మనం ఎవరి మీద దృష్టి సారించాలి? ఎవరి కొరకు మనం ఆసక్తి కనుపరచాలి? ఎవరిని బట్టి మనము ధైర్యంగా బ్రతకాలి? ఎవరిని గూర్చి మనము ప్రకటించాలి? మన ధ్యాస, మన ఊసు, మన భాష, మన ఆలోచన, మన చింత ఎవరిని గూర్చి? దేవుడేమో మనల్ని గూర్చి ఆయన చింతించుచున్నాడు. భక్తుడు అంటాడు, ఏ వ్యక్తి అయితే ఒకప్పుడు ప్రశ్నించాడో, ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? వారికి కష్టతరంగా ఉన్నప్పుడు, భయక్రాంతితో వారు ఉన్నప్పుడు, ఇక అయిపోయాము, జీవితం లేదు, మరణపు అంచుల్లోనికి వెళ్ళాము అనుకున్నప్పుడు యేసుప్రభు వారు శిష్యులు అందరూ వాడలోనే ఉన్నారు. కానీ వారు అలల చేత కొట్టబడుచు పడవ నడపటాన్ని కష్టమైనందువలన అదే పడవలో ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నారు. వాడ అడుగు బాగాన లేపేమంటున్నారు, నీకు చింత లేదా అన్నారు. అల్ప విశ్వాసులారా ఎందుకు మీరు సందేహపడితిరి అని చెప్పి దేవుడు గాలిని, సముద్రాన్ని గద్దించినప్పుడు అవి నిమ్మళమైనవి. మనిషి అవిశ్వాసం వలన తృణీకార భావంతో దేవుణ్ణే నిలదీశాడు. కానీ ఎప్పుడైతే దేవుని శక్తిని మరలా తను
అన్వయించుకున్నాడో ఆ క్షణం ఏమంటున్నాడు, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవంటే ఈయన ఎలాంటివాడో అని నిజమైన సంఘటనే అద్భుతమైనటువంటి కాపుదల. ఎందుకంటే అద్దరికి వెళ్ళమని చెప్పిన వాడు అద్దరికి చేర్చే అంతవరకు కూడా వారిని కాపాడుతూనే ఉంటాడు. మనకు నడక నేర్పిన వాడు మనం నిలబడగలిగేదాకా పట్టుకుంటాడు. నిలబడేటట్లుగా ఉన్న మనల్ని మనం ఎంతవరకు ఎగురుతూ ఉన్నామా అని కూడా గమనించగలిగే ఉన్నాడు. ఎంత ఎత్తుకు వెళ్ళినా మరలా పడిపోతూ ఉంటే పట్టుకునేదానికి కూడా తన హస్తం మన కొరకు చాపబడుతూ ఉంది. హల్లెలూయా! అది దేవుని ప్రేమ. అప్పుడు ప్రశ్నించిన పేతురే అంటూ ఉన్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయడి, ఎందుకంటే ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా? ఏమండి, దేవుడు మన గురించి చింతించుచున్నాడు. అయితే ఈరోజు మన వాక్య ధ్యానాంశము ఏమిటంటే, ఇంకా అలా అలా వెళ్ళిపోతూనే ఉంటాం. చూడండి, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములు స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును దేనిని స్వతంత్రించుకోవాలంట? అందరు చెప్పండి, కొంచెం పైన ఉన్నవారు. ఇప్పుడు మనం ఉదయకాలంలో లేము, తెల్లవారు జామున లేం మనం. ఏమండి, పొద్దుపొడిచి చాలా చామయ్యింది కాబట్టి దేవుని సన్నిధిలో మనమందరము, నేను అడిగిన దానికి మీరు, భక్తుడు అంటాడు కదా, రెప్పలై ఉంటే సప్లై బాగుంటుంది. కాబట్టి దేవుని సన్నిధిలో వాగ్దానములు స్వతంత్రించుకొనిన వారిని పోలి నడుచుకున్నట్లుగానట ఏం కలిగి ఉండాలట? మీలో ఏమండి, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతనంట ఏమి స్వతంత్రించుకోవాలి? పైన ఉన్న వారు కూడా చెప్తూ ఉండండి, దేన్ని స్వతంత్రించుకునేదానికి ఓర్పు కావాలి, దేనిని స్వతంత్రించుకునేదానికి విశ్వాసము కావాలి. దేనిని స్వతంత్రించుకునేదానికి ఎవరిని పోలి నడుచుకోవాలి? వాగ్దానమును స్వతంత్రించుకున్నారు. దేవుడు ఇచ్చిన కొన్ని వేల వాగ్దానాలు ఈ బైబిల్ గ్రంథములో ఉన్నాయి. ఈ వాగ్దానములను స్వతంత్రించుకున్నారు కొందరు, అందరు కాదు. ఆ కొందరిని పోలి మనము నడుచుకునేదానికి వారు మొదట కనుపరిచింది ఏమిటంటే, మందులుగా ఉండక విశ్వాసము చేతను ఓర్పు చేతనట వాగ్దానాలు స్వతంత్రించుకునేదానికి వారు ఆసక్తి కలిగిన వారిగా ఉన్నారు. కాబట్టి ఈ చివరి గడియలలో ఉన్నటువంటి మన యొక్క అనుభవం, రాకడ దినాల్లో ఉన్న మన విశ్వాసాన్ని కూడా మనము కూడా కాపాడుకొనుటకంట మీలో ప్రతివాడును మీ నిరీక్షణ, ఏ నిరీక్షణ? మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనుపరిచిన ఆసక్తి, అంటే ఇదివరకు మీరు ఏదో కనుపరిచారు ఆల్రెడీ దేవుని మందిరంలో, తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాను అని భక్తుడు అంటూ ఉన్నాడు. ఎందుకంటే ఒకప్పుడు ప్రార్థన అంటే పరుగులు తీసేవారు, ఒకప్పుడు పరిచర్య అంటే పరుగులు తీసేవారు, ఒకప్పుడు ఉపవాసం అంటే పరుగులు తీసేవారు, ఒకప్పుడు సభలంటే, ఒకప్పుడు ఏమండి ప్రార్థనకు కృతజ్ఞత కూడికలు, సువార్త కూడికలు, క్రిస్మస్ కూడికలు, ఏమండి దేవుని మందిరానికి వచ్చే విషయంలో, దేవుని కార్యక్రమాల్లో పాల్గొనే విషయంలో, దేవుని పని అంటే ఆసక్తిగా ప్రతి దానిలో కూడా నా పాత్ర ఉండాలా అనే దాన్ని వ్యక్తపరిచేవారు. విశ్వాస విషయంలోనూ, ప్రార్థన విషయంలో, సంఘ కార్యక్రమాల్లో, సహవాసంలో నేనున్నా అనే దాన్ని వ్యక్తపరిచేవారు. మరి ఈరోజు సాలిపోయి ఏమండి ఎడారిలో వంట ఎప్పుడూ ఆకాశం వైపు చూస్తూనే ఉంటుందట.
ఒక మంచి విశ్వాసికి నిదర్శనం ఎడారిలో ఉన్న ఒంటె ఆకాశము తట్టు తన తల ఎత్తుకొని నడుస్తూ ఉంటుంది, దేవుని వైపు చూసినట్లుగా. ఈరోజు విశ్వాసి యొక్క అనుభవం కూడా అలా ఉండాలి. దేవుని వైపు చూడగలిగినటువంటి వారిగా, దేవుని మీద ఆధారపడినటువంటి వారిగా దేవుని సన్నిధిలో ఉండాలి. పొదమట్టుకు ఇప్పుడేం చేస్తున్నారు, మెడ మూరడు ఎత్తి లేకపోవటం కాదు, మూరడు కిందకు పోతుంది. కాళ్ళ మధ్యలో తలకాయ పెట్టుకొని ముసుకేసుకొని మెడకాయ ఉంచిపోయి, ఈ మెడకాయలు ఏమండి ఎక్కడ కదబడిపోతాయో, నరాలు ఒతుకుపోయి ఎక్కడ వీక్నెస్ వచ్చేసి ఆఖరికి ఏం చేస్తున్నారు, ప్రతి మనిషికి మెడపట్టీలు ఏంటి మెడపట్టీలు పెట్టుకోవాల్సి వస్తూ ఉంది, కంఠహారం లాగా. దేవుని వాక్యాన్ని ధరించుకోవలసిన మనము తల ఎత్తుకొని దేవుని సన్నిధిలో నిలబడాల్సిన మనం ప్రతి ఒక్కరికి ఏమొచ్చేసినాయి, మెడపట్టీలు వచ్చేస్తున్నాయి. కారణం నిలబడలేక. నేను చిన్నప్పుడు రైలుపేటలో ఒక వ్యక్తి ఇప్పుడు కూడా ఉన్నాడు, అప్పుడు మిషన్ కుడతానే ఉన్నాడు, ఇప్పుడు మిషన్ కుడతానే ఉన్నాడు. కుట్టి కుట్టి మిషన్ కింద ఈ క్లాత్ వచ్చి వచ్చి పోనిచ్చి ఈ గోడ ఎట్టయిపోయిందని ఈ తలకాయ ఎట్టయిపోయింది. ఇక ఇంతే, ఈ గూనొచ్చేసి మెడకాయ పైకి లేగవట్లా. బ్రతుకు తెరువు కోసం పడిన పాటలు అవి. మరి దేవుని సన్నిధిలో ఈరోజు మనకు ఉండాల్సినటువంటి ఆసక్తి ఎంతకు ఉండాలి? దేవుని సన్నిధిలో తోదమట్టు కంట 1 సంవత్సరం, 4 సంవత్సరాలు, ఒక 10 ఏళ్ళు ఇంకా నేను చేసేసా, నా పని అయిపోయింది, ఎప్పుడు మేమేనా, ఎప్పుడు మాకేనా అన్నది కాదు. ఎన్నేళ్ళైంది చచ్చిపోయేదాకా నీకు రిటైర్మెంట్ ఉండబట్టి గవర్నమెంట్ నువ్వు రిటైర్డ్ అవుతున్నావు, కానీ లేదంటే చచ్చిపోయేదాకా డ్యూటీ చేస్తారా లేదా? డబ్బులు వచ్చే అవకాశాలు ఉంటే ఏమంటావు, చేస్తారా లేదా? తప్పకుండా చేస్తారు, అవునా కదా? ఎంతోమంది రిటైర్డ్ అయినా వాళ్ళ సర్వీస్ని బట్టి తీసుకునే వాళ్ళు, గవర్నమెంటే రెఫర్ చేసేవాళ్ళు ఉన్నారు. లేదు వీళ్ళే కొంతమంది మరలా ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు. సర్వీస్ టైం అయిపోయినా. మరి మీకు సర్వీస్ టైం ఎప్పటి వరకు? మా సర్వీస్ ఎప్పటి వరకు? ఏసన్న గారు ఒక మాట అనేవాళ్ళు, వాక్యం చెప్పకుండా భోజనం చేయకూడదు. సువార్త కడవరి దినాల్లో ఉన్నవారికి ప్రోత్సాహంగా ఆయన ముఖము వికారమైపోయినా, మనిషి చెప్పలేని స్థితిలో ఉన్న, ప్రమాదం చేస్తూ కాలు దెబ్బ తగిలినా కూడా వాళ్ళు నేను మాటిచ్చాను అనని 100 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఇరిగిపోయిన కాలుతో కూడా, దెబ్బ తగిలిన కాలుతో వెళ్ళి సువార్త చేసి వచ్చాడు. వాక్యం చెప్పి 20 నిమిషాలైనా వాక్యం చెప్పి వచ్చాడు. అంటే అది సేవకుడికేనా? మా సర్వీస్ టైం ఏమండి ప్రతి దైవజనుడు కోరుకుంటాడు. ఎందుకో తెలుసా? వాక్యం చెప్తూ చెప్తూ చెప్పే టైంలో చచ్చిపోవాలని ఆశ. అంటే దేవుని పని చేస్తూ డ్యూటీలో ఉండి చచ్చిపోతే మీకెంత పవర్సో, వాక్యం చెప్తూ ఉండి ప్రాణం పోతే యేసయ్య బలిపీఠం యొద్ద ఆశపడతారు. అంటే అంతవరకు దేవుని పని చేయాలన్నది దైవజనుడికి ఉన్నప్పుడు, మరి విశ్వాసిగా ఉన్నటువంటి నీ జీవితంలో దేవుడు సంఘ కార్యక్రమాల్లో కొన్ని ప్రాతినిధ్యాన్ని వహించేదానికి నిన్నంటూ ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన చేత దేవుడు సేవకుల ద్వారా మీకు ఇచ్చిన బాధ్యతను మరి ఎంతవరకు నిర్వర్తిస్తూ ఉన్నామండి? మన కర్తవ్యం ఎంతవరకు? దేని కొరకు? విలువ లేని వాటి కొరకు, అవసరము లేని వాటి కొరకు, ఉపయోగము లేని వాటి కొరకు ప్రాణాలు కోల్పోవటానికి ఇష్టపడుతున్నారు. జీవితాలను దారపోస్తూ ఉన్నారు, ధనాన్ని దారపోస్తున్నారు, అవసరం లేని దానికోసం అర్రులు చాపుతూ ఉన్నారు. మరి ఈరోజు అవసరమైన దాని కొరకు నువ్వేం చేస్తున్నావు? అమ్మో ఎవరేమనుకుంటారో, నలుగురు చూస్తే ఏం చెప్పుకుంటారో, వినలేని వాళ్ళ దగ్గరికి అవసరమా? ఏమండి, ఒకప్పుడు సువార్తకి కరపత్రికలు తీసుకొని సంచి తగిలించుకొని వీధి వీధి డోరు డోరు వెళ్ళి ఇచ్చేవాళ్ళు. ఈరోజు భయం,
వాళ్ళు ఏమంటారో, వీళ్ళు తంతారు, వాళ్ళు తిడతారు. అనవసరంగా మాటలు పడాలా, అనవసరంగా తిట్టించుకోవాలా, అవసరం అంటారా అని ఎవరో ఒకరు అంటారు. వాళ్ళల్లో జ్వరబడి సైతాన్ ఆత్మ, దాన్ని నువ్వు క్యాష్ చేసుకొని నిజమే కదా, అంత అవసరమా? వినగలిగే వారికి చెప్పాలి, ఇష్టమైన వారికి చెప్పాలి. ఒకప్పుడు మనం ఇష్టపడ్డామండి. ఎంతమంది సేవకులు మనల్ని బలవంతం చేశారు, ఎంతమంది మన పరిచయస్తులు మనల్ని దేవుని మందిరానికి రమ్మని ఎన్నిసార్లు మనం వెంటబడి ఉంటారు. మన కొరకు ఎంతమంది ప్రార్థన చేసి ఉంటారు చెప్పండి. ఎంతమంది మన కొరకు ప్రయాసపడి ఉంటారు. ఎన్ని ఉపవాసాలు, ఎన్ని రాత్రులు మీ కొరకు ప్రార్థన చేసి ఉంటారు చెప్పండి. అవునా కాదా? ప్రార్థన చేసి ఉంటారు. ఆ ప్రార్థన ఈరోజు మరి ఏమైపోయింది? వయసు మీద పడింది, పరిస్థితులు భారం ఎక్కువైపోయినాయి. ఏమండి, మన భారం మనమే భరిస్తున్నాం, మన బాధ మనమే అనుభవిస్తూ ఉన్నాం. రాత్రి కృతజ్ఞత కోడికలో చెప్పాను అన్నమాట. ఎందుకంటే అనుదినము మన భారం ఆయన భరిస్తూ ఉన్నాడు. దేవుడు స్తుతి నొందును గాక. ఎందుకంటే ఆయన మనకు రక్షణకర్తయ్య ఉన్నాడు. కాబట్టి మన భారం ఆయన మీద మోపితే ఏమండి మన ఉద్దేశాలు సఫలపరచబడతాయి. మన భారం ఆయన మీద మోపితే, ఏ భారం? పనుల భారము ఆయన మీద మోపితే ఆయన మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. యెహోవా మీద నీ భారము మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. కొట్టు, గట్టి కొట్టు. నువ్వేమంటావు? నా భారం నేనే భరించాలా, బ్రతుకున్నంతకాలం నాకు అప్పగించింది నేనే మరి చేయాలి. శారీరకంగా అప్పగించిన దానికోసం అంతగా మనము ఆలోచన చేస్తున్నాం ప్రియులారా. మరి ఆత్మ సంబంధమైన దాని కొరకు చెప్పండి, ఇది మన బాధ్యత కాదా? ఆసక్తిని మనం కోల్పోకూడదండి. ఇన్నేండ్లు కాపాడుకొని చివరి సమయంలో ఆఖరి ఘట్టంలోనికి మనం వచ్చినప్పుడు మనకున్న విశ్వాసాన్ని, మనకున్నటువంటి ఓర్పును మనము విడిచిపెట్టకూడదు. తొదమట్టుకు మనకున్న ఆసక్తిని కనుపరచాలి. వాగ్దానాలు స్వతంత్రించుకోవాలంటే వారికి ఉన్న నిరీక్షణ వారు నిలబెట్టుకున్నారు. మీ నిరీక్షణ సాఫల్యం అగునట్లుగా దేవుని సన్నిధిలో తొదమట్టుకు మొదట ఉన్న ఆసక్తిని కనుపరచాలి. మీరు కష్టపడేదానికి, మీరు ప్రార్థించినందుకు, మీరు పరిచర్య చేసేదానికి, మీరు దేవుడు మీకు ఇచ్చిన ప్రతి పైసాలో దేవుని మహిమ కొరకు, ఆయన పని కొరకు ఇచ్చిన ప్రతి పైసా ఎవరిని బట్టిస్తున్నారు? పౌలు గారు అంటారు, ఎవరికి చేసినట్టు సేవ చేయాలా? దేవునికి సేవ చేసినట్టుగా సేవకులకి చేయాలట. ఎవరికి పరిచర్య చేసినట్టుగా చేయాలి? యేసయ్యకు పరిచర్య చేసినట్టుగా సేవకులకు చేయాలి. దేవుని మందిరంలో ఎవరికి ఇచ్చినట్టుగా మనం ఇవ్వాలి? ఒక మనిషికి కాదు మనం ఇస్తా ఉంది. నేను నా కష్టార్జితాన్ని నా దేవునికి ఇస్తున్నా, నా దేవుని గురించి నేను ప్రకటిస్తున్నా, నా దేవుని పని నేను చేస్తున్నా అని ఎప్పుడైతే మనము చెరగని విశ్వాసాన్ని మనం కలిగిన వారికి ఉంటామో, ఏమండి, మనల్ని నెక్కదీసే వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు. ఎందుకంటే ప్రతిఫలంగా కలుగబోయే ఆశీర్వాదం దేవుని వద్ద నుంచి మనం పొందుకుంటున్నాం. కొట్టు, చాపట్ల గట్టి కొట్టు. నిన్న ఒక విషయాన్ని చూశాను నేను. పైన మాడు కాలుతుంది, కింద కాళ్ళు కాలుతున్నాయి. పక్కింట్లో గొడవ జరుగుతుంది. ఏమండి, పక్కింట్లో గొడవ జరుగుతుంది. ఆ పక్కింట్లో లొల్లి వినటానికి ఏం జరుగుతుందో, ఏం మాట్లాడుకుంటున్నారో, ఏం చెప్పుకుంటున్నారో అని వినటం కోసం ఏమో బకెట్లో నీళ్లు తీసుకెళ్ళి కాళ్ళు కాలుతుంటే కింద నీళ్లు పోసుకుంటుంది, పైన ఏమో బేసన పెట్టుకుంది. మాడు కాలకుండా బొచ్చు పైన పెట్టి ఏమండి కిందేమో నీళ్లు పోసుకుంటుంది. అంత అవసరమండి? అంత అవసరం అంటారా? దేనికోసం ఆ ఆసక్తి? వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారో, ఏమండి వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారో ఏమైనాలా? అదేదో వాళ్ళు చెప్పుకునే మాటల వల్ల మనకేమైనా ఉపయోగం ఉందా? నెత్తి మాడు కాలుతుంది, కింద కాళ్ళు కాలుతూ ఉన్నాయి, వడదెబ్బ తగిలిద్ది అంతే కదా. చూడండి, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ప్రభు మహిమార్థమై మన సమయాన్ని సేవ్ చేసుకోవాలా. మన యొక్క కలిగిన మన కష్టార్జితాన్ని
సేవ్ చేసుకోవాలి. మన జీవితాన్ని కూడా సేవ్ చేసుకోవాలి. చిన్న జీవితం. మన వయసు ఎంత అండి? మన ఆయుష్కాలం ఎంత? మన సంపాదన ఎంత? చెప్పండి. మన సమయాన్ని, మన జీవితాన్ని, మన ధనాన్ని సేవ్ చేసుకోవాలి. దేని కొరకు? ఉపయోగకరమైన దాని కొరకు, ఆశీర్వాదకరమైన దాని కొరకు. మీకు ఒక విషయం చెప్తాను. ఒక ఇంట్లో అత్తాకోడలు ఇద్దరు ఉన్నారు. ఆమె షాపింగ్కి వెళ్ళి, అత్తయ్య నేను బజార్ వెళ్ళి 50 రూపాయలు సేవ్ చేశాను అందంట. ఆమె షాపింగ్కి వెళ్ళి. అర్థమైందా? ఈ కోడలను పిలిచి, కోడలు నేను కూడా 100 రూపాయలు సేవ్ చేశాను అందంట. కోడలు ఎంత చేసింది? 50. అత్త ఎంత సేవ్ చేసింది? 100. అప్పుడు ఈ అత్త కోడల్ని పిలిచిందంట, ఈ 100 ఏమండి ఆ 50 తీసుకొని కోడలు అందంటారు, ఈ 2 అత్తయ్య ఏదైనా ఒక వస్తువు కొనుక్కుందాం. ఎందుకంటే కోడల పిల్ల కదా, అప్పుడప్పుడే కొత్త కాపురం మొదలు పెట్టింది కదా, షేవింగ్లో పడింది. అందుకని అత్త 100 మిగిలిచ్చింది, ఈ 50 100 వేసి షాపింగ్ చేస్తానందంట. ఇది నా దగ్గర 100 మిగిలిచ్చానంటే నా దగ్గర తీసుకుంది అనుకొని చెప్తుందంట. పిలిచి, కోళ్ళా నువ్వేది తెచ్చినా ఎక్కువ నేను వాడేటట్టుదే అందంట. తప్పకుండా అత్తయ్య అని చెప్పిందంట. స్టార్టింగ్లోనే ఉంది చూడు, లాస్ట్ ఏమని ఇవన్నీ షారోన్ హోమ్లో బుక్ చేస్తాను అనమాట. లాస్ట్లోనే ఉంది చూడు. ఆమె తీసుకొని వెళ్ళి షాపింగ్ వెళ్ళి వచ్చిందంట. మొత్తానికి అత్తయ్య ఇది కొనుక్కొచ్చాను చూడండి అందంట. ఏంటదని అడగొచ్చుగా. ఇల్లు తుడిసే కర్ర. ఏమ్మా అత్తయ్య మీరు ఎక్కువ దీన్ని ఉపయోగించాలి అత్తయ్య, నేను అప్పుడప్పుడు వాడతాను అత్తయ్య, మీరు ఎప్పుడూ వాడండి అందంట. దీంతో అసలు ఆడుకుందంట. పెట్టావా బాబు? చూస్తున్నావా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. గట్టిగా చెప్పాలా? ఎందుకంటే శారీరకమైనటువంటి విషయాల కొరకు మనం చూపించినంత ఆసక్తిని దేవుని సన్నిధిలో మనము కనపరచలేకపోతున్నాం. ఇక్కడ సేవ్ చేసుకుందల్లా ఎక్కడ అకౌంట్లో పడాలి చెప్పండి? మన సమయం దేవుని కొరకు మనం సేవ్ చేసుకున్నామనుకోండి, పరలోకంలో ఆయన ఏం చేస్తాడు? మన ఆయుష్ కాలాన్ని పొడిగిస్తాడండి, పొడిగిస్తాడు. కీర్తనలు అంటాడు కదా భక్తుడు, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వవేయుదురంట, లెబానాను దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురట, వారు ముసలితనమందు చిగురు పెట్టి మువ్వవేయుదురు. కొట్టు, గట్టి కొట్టు. నిజమండి. మా పాస్టర్ గారే దానికి ఎగ్జాంపుల్ అండి. మా పాస్టర్ గారికి కూడా 68 దాదాపు 70 దాకా వచ్చినాయి. 55 ఏళ్ళు కుర్రోడు అయిపోయాడు ఇప్పుడు, 4 ఏళ్ల నుంచి. ఏమండి కారణం ఏంటంటే, అప్పుడు ఇక ఇంతటితో నా పని అయిపోయింది అనుకున్నాడు. ఒక ఇల్లు కట్టాను, ఒక చర్చి కట్టాను, పిల్లల పెళ్ళిళ్ళు చేశానని ఉండేవాడు. ఇక అంతకంటే ముందుకు పోలేను అనుకున్నాడు. సడన్గా పాస్టర్ గారు చనిపోయారు. 60 ఏళ్ల వయసులో కూడా నా దగ్గరికి వచ్చి అంటాడు, నాకు కూడా బతకాలని లేదమ్మా, ఉంటే ఎంతో కొంత టయానికి చూస్తా పెడతా ఉండేది. ఈలోపు కొడుకు వచ్చాడు, ఏంది నానా చెబుతున్నావు అన్నాడు. నేనన్నాను, మీకు ఎప్పుడు వచ్చినా వెనక రూమ్ ఉంది పాస్టర్ గారు, ఎందుకంటే పెద్ద పాపను అనుకుంటాడు నన్ను. వాళ్ళ ఫస్ట్ పుట్టిన పాప వయసు నా వయసు ఒకటే, కాబట్టి మీరు ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఉండండి. ఏంది నాన్న అలా చెప్తున్నావా అని అన్నాడు. నేను అన్నాను, అంతగా ప్రేమించిన ఆవిడ, అంతగా నిన్ను ఇబ్బంది పెట్టిన ఆవిడ, ఆమె చనిపోతేనే నువ్వు ఎంతగా ఫీల్ అవుతున్నావా పాస్టర్ గారు అని అంటే, అదేందమ్మా అట్టంటావు? పాస్టర్ గారు లాస్ట్లో బాగా మారిపోయింది కదా ఏమండి అని చెప్పి, మనిషి లేదు 4 నెలలకే ముసలి ఆకారం బాగా, అంటే కొద్దిగా గట్టిగా ఉంటాడు కదా సన్నగా, మనిషి బాగా పీకిపోయాడు. అవునా కాదు అమ్మాయిలు? బాగా పీకిపోయాడండి. ఇక 6 నెలలు దాటిన కాడి నుంచి ఇంకొక మందిరం కన్స్ట్రక్షన్ పెట్టారండి.
జీవితకాలం అంతా తను 40 సంవత్సరాల ఆయుష్ కాలంలో ఒక్క మందిరం కడితే ఆమె చనిపోయిన ఒక్క సంవత్సరానికి ఒక్క మందిరం కట్టాడు. కట్టొచ్చుగా. ఇప్పుడు మరలా రూము ఏమండి, నేను ఆయన చేసే ప్రతిదీ పెడతాడు. ఒకప్పుడు వాళ్ళు ఉండేదానికి చిన్న గుర్రపాక, ఆయన కట్టించే మందిరానికి 2 గదులు రేకులు షెడ్ వేస్తే నేను ఎంత స్తుతించానో. సిమెంట్ కట్లకే, బొచ్చలకే, పార్లకే దాచిపెట్టడానికి 2 గదులు వేశాడు. ఎన్ని సంవత్సరాలు గూడు లేని జీవితాన్ని కొనసాగించారు చూడండి. ఆ పైన మరలా ఒక గదేసి, అమ్మ ఇప్పుడు ఆశ్రమం కడుతున్నా, అనాథ ఆశ్రమం అంటాడు, ప్రహరీ కడుతున్నాను అంటాడు. ఇప్పుడు ఆయన చూస్తే ఎలా ఉన్నాడు తెలుసా? పాస్టర్ గారు మీరు చాలా మారిపోయారండి అని. నిజమమ్మా, నిజం. శరీరం మీద ముడతలు లేవు, మనిషిలో సంతోషం. క్యాబ్ పెడతాడు, రోజు లైవ్ ఇస్తాడు, ఫేస్బుక్లో చేసే ప్రతి పని లైవ్ ఇస్తాడు. ఒకప్పుడు 5 రూపాయలు లేని పరిస్థితి. ఇప్పుడు అంటాడు నాకు నెలకి 50-60 వేలు వస్తాయి, 2 నెలలకు కలిపి ఒక పని చేస్తా, 2 నెలలకు కలిపి ఒక పని చేస్తాను అంటాడండి. కారణం ఏంటంటే నీతిమంతులు ఏం చేస్తారు? వారు చిగురు పెట్టి ఏమండి మొవ్వ వేయుదురు. కొట్టు చప్పట్లు గట్టి కొట్టు. మనమేమో ఏదో కష్టం రాగానే, బాధ రాగానే, ఇబ్బంది కలగగానే, ఏదో ఒక అవమానం వచ్చినప్పుడు, బాధ వచ్చిన దాన్ని బట్టి మనం ఏం చేస్తాం? ఇక నా పని అయిపోయిందని కాళ్ళు సాపుతాం. ఏమండి మామూలుగా సాపుకునేది కాదు నేను అంటుంది. కాళ్ళు సాపటం అంటే ఇక నేను ఏది చేయలేను, నిరుత్సాహం. అది మనిషికున్న బలహీనత. అది నిలబడలేకుండా మనిషిని కృంగతీసేటువంటి ఆలోచన. నువ్వు అనుకోమాక అలా. ఎందుకంటే దేవుడు నీకు సామర్థ్యాన్ని ఇస్తాడు. దేవుడు నీకు సామర్థ్యాన్ని ఇస్తాడు. ప్రియులారా, ఒక ఆమె కారు నడుపుతుంది. ఎన్ని సంవత్సరాలు ఆవిడ తెలుసా? అక్కడ నెటిజన్స్ ఉంటారు కదా, మెసేజ్ పెట్టారు, ఏంటమ్మా ఇంత స్పీడు ఈ వయసులో అని. ఎన్ని సంవత్సరాల వయసులో కారు నడుపుతుందని అడగండి చెప్తా. 84 సంవత్సరాల వయసులో పెట్టు కిట్టు బాబు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా. ఎన్ని సంవత్సరాల వయసులో? 84 సంవత్సరాల వయసులో. ఎంత ధీమా అండి, ఎంత ధైర్యం చెప్పండి. 84 సంవత్సరాల వయసులో కారు నడుపుతుంది. ఇప్పుడు 40 ఏళ్ళకే నా వల్ల కాదమ్మా, నేను ముందే చెప్తున్నా, మీ పిల్లల్ని నేను చూడలేను, వాళ్ళని నేను సాకలేను, నా వల్ల కాదమ్మా. మీ అమ్మ నిన్ను చూడకపోతే నీ పరిస్థితి ఏందమ్మా? మీ అమ్మ నిన్ను చూడకపోతే పరిస్థితి ఏంటి? కారణం ఏంటంటే ఎవరికి వాళ్ళ మనసులో ఎప్పుడైతే బలహీనత వచ్చేసిద్దో మనిషి అవయవాలన్నీ కూడా సర్దుబాటు చేసుకుంటాయి. అవును నేను చేయలేను, నేను చేయలేను, నేను చేయలేను, నా వల్లగా, నేను చేయగలను, నేను చేస్తాను అని అంటే. అందుకే భక్తుడు అంటే నేను సావను, సజీవుడనై నేను ఆయన కార్యాలు వివరిస్తా. కోటిగట్టిగా కఠినముగా ఆయన నన్ను శిక్షించిన, ఆయన నన్ను మరణానికి అప్పగించలేదు. అది ధైర్యం. కొన్ని పరిస్థితులు అనుమతించబడతాయి ప్రియులారా, వాటికి మనం ఏం చేయాలి? తలవంచాలి, తలవంచాలి, తగ్గించుకోవాలి. అదే కదా సహనం. ఏమండి అదే కదా సహనం. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక అవకాశం ఇస్తాడు. నాకు తెలిసిన అనుభవం, అతిశయించేదానికి ప్రతి మనిషికి ఒక సమయం ఉంటుంది. అయితే అందు నిమిత్తమై నువ్వేం చేయాలా? సమయం కొరకు ఎదురు చూడాలా. ఏమండి లోకంలో వాళ్ళు సమయం చూసి అదును చూసి దెబ్బతీస్తారు. మనం సమయం చూడాల్సింది ఎదుటోడిని దెబ్బతీయటానికి కాదు, మనం దెబ్బతింటాం. అప్పుడు ఎదుటోడిని దెబ్బతీయటానికి కాదు, మనం సమయం కోసం మనం యేసయ్య మన జీవితంలో ఆయన్ని బట్టి నీకేదైనా ఒక అతిశయం కలగాలి అని అంటే, ఒక ఆశీర్వాదాన్ని దేవుని వల్ల నువ్వు పొందుకొనగలిగినట్లుగా నీకంటూ ఒకరోజు దేవుడు నిర్ణయించాడు. ఆయన కాల గడియారం. నువ్వు ముళ్ళు తిప్పమాక, నువ్వు పెట్టుకోమాక టార్గెట్.
ఈ టైంలోనే, ఈరోజే జరగాల, ఇప్పుడే జరగాల అని నువ్వు అనుకోమాక. ఆయన ఎప్పుడో రాశాడు నీ సక్సెస్ గురించి. అంతవరకు వెయిట్ అనిసి ఎదురు చూడకపోతే సహనం పోయినట్టే. కార్యాలు చూడలేవు, మేలు అనుభవించలేవు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో దేవుడు మనల్ని అందరినీ ఒక ఉన్నతమైనటువంటి కృపకు పాత్రులుగా, విజయ సూచికగా మనల్ని ఉండటానికే దేవుడు నియమించాడండి. ఆయన నమ్ముకున్న నువ్వు ఎప్పుడు ఓడిపోలేదు, అంతే. ఆయన నమ్ముకున్నటువంటి నిన్ను ఆయన గెలిపిస్తాడు, ఆయన నిలబెట్టుకుంటాడు. ఆయన శాసనం, ఆయన శాసించిన రోజు టైం టు టైం ప్రకారం జరిగిపోయింది. అంతవరకు నువ్వేం చేయాలి? మట్టుకు నీలో ఉన్నటువంటి ఆసక్తిని నువ్వు కనుపరుస్తూనే ఉండాలి. కొట్టు చాపట్ల గట్టి కొట్టు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ప్రియులారా, బైబిల్ ఒక మాట సెలవిస్తూ ఉంది చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. అమ్మా, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా. క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద ఏమయ్యాడంట? నమ్మకముగా ఉన్నాడు. ఆయనది అయిపోయింది. ఆయన ఇంటి మీద ఆయన నమ్మకంగా ఉన్నాడు. క్రీస్తు కుమారుడై ఉండి ఈరోజు దేవుని బిడ్డ ఎందరూ ఆయన అంగీకరించెదరో వారందరూ ఆయన కుమారులు అని పిలువబడుటకు అధికారం అనుగ్రహించబడింది. ఎంతమంది బాప్తీసం తీసుకున్నారు? చేతులు ఎత్తండి. బాప్తీసం తీసుకున్నాను. మీరందరూ ఎవరు? ఆయన కుమారులు. కొట్టు చాపట్ల గట్టిగా. బాప్తీసం తీసుకొని వాళ్ళు చేతులు ఎత్తండి. బాప్తీసం తీసుకొని వారు మరి పిల్లలు కాదులేరా, పెద్దోళ్ళు. నిజంగా ఎంత చక్కగా ఉన్నారు ఆదరణకర్తలు. అతి కొద్ది మంది అయినా రక్షణ పొందిన వారు అందరూ పొందారా? మరి మీరు మాత్రం ఎందుకు అలా ఉండాలా? వెలివేయబడిన వారిలో మీరు ఉండకూడదు, ఏర్పరచబడిన వారిలో ఉండాలి. కొట్టు చాపట్ల గట్టిగా. మీరు కూడా సిద్ధపడండి. ఎందుకంటే యేసయ్యను మనము అంగీకరించినప్పుడు ఆయన రక్షణ మనము కలిగిన వారికి ఉంటే అందరూ అంగీకరిస్తారు యేసుక్రీస్తు దేవుడని. వారందరికీ పర్మిషన్ గ్రాంటెడ్. మరలా మనం నా పేరు వచ్చిందో లేదో చూడు అనాల్సిన అవసరము లేదు. ఓట్ల ఎలక్షన్లో స్లిప్పులు ఉన్నా లేకపోయినా ఓటుకు నువ్వు పనికి రావేమో కానీ, నీ ఓటు ఉపయోగపడదేమో కానీ, వేయాలన్న మనసున్నా నువ్వు దేవుని సన్నిధిలో నీకు ఏ కాగితాలు ఆధార్తో సంబంధము లేదు, రేషన్ కార్డుతో సంబంధము లేదు. ఇతర దేశాలు వెళ్ళాలంటే పాస్పోర్టుతో సంబంధం ఉంటుంది. కానీ పరలోకానికి వెళ్ళాలంటే విశ్వాసం మాత్రం అక్కటి ఉంటే చాలు. కోటు చాపడలే గట్టిగా. ఇంకా నువ్వు మరలా ఎత్తుకోవలసిన ఫైల్ తీయాల్సిన అవసరం లేదు. నా పేరుందో లేదో చూడండి అనని వెళ్ళి గుప్తుల వారిని మీరు అడగాల్సిన పని లేదు. మన లోకం పరలోకం. కొట్టు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయ్యగారులు నిజమేనంటారా? ఏమంటారు? నిజమేనమ్మా అన్నోళ్ళు ఇట్టానండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏంది సాలిపోతున్నారు? హుషారుగా చెప్పండి. మనందరం ఏ పార్టీ? అరే రాజేష్గా, ఏ పార్టీ మనమంతా? యేసయ్య పార్టీ. కొట్టు గట్టి చెప్పు.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితం, ఎన్ని జాతుల వారిని, ఎన్ని మతాల వారిని, ఎన్ని కులాల వారిని, ఎన్ని మనస్తత్వాల వారిని యేసయ్య మనల్ని అందరినీ సమకూర్చినప్పుడు మనం అందరం కలిసి వెళ్ళాలి. ఎక్కడికి? నా రూటే సపరేటు. ఏ రూట్ అది? ఏ రూట్ బాబు? హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ఇక్కడ 3:6 ఏమనుంది? ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తొదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. కొట్టు చాపట్లు గట్టిగా. ఏమండి, అందరూ ఒకేసారి గెలుస్తారా? ఆటల పోటీలో పాల్గొంటే గెలిచేది ఒకళ్ళే. ఎప్పుడైనా ఒకళ్ళు ఏడవాలా. ఏడ్చే వాళ్ళు ఉన్నప్పుడు నవ్వే వాళ్ళు ఉంటారు, నవ్వే వాళ్ళు ఉన్నప్పుడు ఏడ్చే వాళ్ళు ఉంటారు కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైము. అయితే మనం ఏం చేయాలట? మనం దేనికంటే ఆసక్తి? ఏమండి, మన ఆసక్తి దేని కొరకు? అక్కడ రాయబడింది చూడండి. నిరీక్షణ వలన ఉత్సాహం. ఏ ఉత్సాహం మనలో ఉండాలా? ఏ ఉత్సాహము? నిరీక్షణ వలనే ఉత్సాహము. ఎంతవరకు? ఎంత మట్టుకు? నేను ఒకటి అనుకున్నా, అది జరగాలి. నేను ఒకటి చెప్పా, అది దేవుడు చెయ్యాలి. అది జరిగినప్పుడే నేను వస్తా. నేను ఒకటి అనుకున్నాను మనసులో, నీకు ఇస్తా. ఒక ఆమె అనుకుంది, అమ్మ మీరు గట్టిగా ప్రార్థన చేయండి, ఆ అబ్బాయి కలెక్టర్ అయితే మీ అందరికీ బట్టలు కొని పెడతానంది. ఈలోపు 100 మంది బట్టలు తెచ్చిపెట్టారు. కొట్టు చాపట్ల గట్టిగా. ఏమండి, కలెక్టర్ అయితే బట్టలేందండి? ఏమండి, కలెక్టర్ అయితే బట్టలేంది? కలెక్టర్ అయితే ఎరుసలేమైంది? కలెక్టర్ అయితే బట్టలు ఎరుసలేం కాదు. మీకు ఒక 100 ఎకరం మీటింగులకి ఇచ్చేస్తాను అలా. అమ్మ ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతిలాడాలి, నువ్వు చెప్పు అని అడగాల. ఒక 100 ఎకరం మినిస్ట్రీకి ఇచ్చేస్తాను. ఏమండి, దేనికోసం? దేవుని పని కోసం. అంటే మనుషులు ఏంటంటే ఆశ పెడితే వీళ్ళు నా కోసమే చేస్తారు అనుకుంటా. కొంతమంది ప్రార్థన చేసి పాపం నిరీక్షణ లేక, ఏం చేయాలో అర్థం కాక, ఎటు తోసుపడి కాక ప్రార్థన చేయించుకోగానే ఏమన్నా దేవుడు చూపించాడా, ఏం చెప్పాడమ్మా దేవుడు అంటారు. కారణం ఆ తపన లోపల ఉన్న ఆ బాధ పరిష్కారం దొరక్క వేదన అలా ఉంటుంది. అయితే దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు నీ జీవిత సమస్యలకు పరిష్కారం మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కొట్టు చప్పట్లు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనుదినము దేవుని సన్నిధిలో మనము ఉన్నాం ప్రియులారా. కాబట్టి మన ఉత్సాహము తొదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఆయన కుమారుడయ్యన్నందువల్ల ఆయన ఇల్లు అయ్యాడు. ఈరోజు అల్పులమైన మనం కూడా విశ్వాసమును తొదమట్టుకు మనకున్న నిరీక్షణనే మనం కనుపరిస్తే, అందుకే దిక్కులు చూడకూడదు, వెలుసూపు వలన ఉండకూడదు. తూర్పార పడితే గింజ నిలబడుతుంది, పొట్టు పోతా ఉంటుంది. మనం పొట్టు కాదు, గింజలాగా ఉండాలా, గోధుమ గింజలాగా ఉండాలా, గురి గింజలాగా ఉండకూడదు. ఏమండి, గురుగులు వేరు, గోధుమలు వేరు, దరిదాపుల్లోనే ఉంటాయి రెండు కూడా. కానీ అవి కోతకాలం మాత్రమే అర్థమవుతుందంట. అందాక మనము పరీక్షించబడకూడదు, గోధుమ గింజలాగా ఉండాలి. కొట్టు. హల్లెలూయా. 10వ అధ్యాయము 22వ వచనం. 10:22. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం. మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయముల గలవారమును నిర్మలమైన వదకతో స్నానము చేసిన శరీరములను కలిగిన వారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయముతో దేవుని సన్నిధానమునకు చేరుదుము. కొట్టు.
ఎలా రావాలంటే హలో షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి కొంచెం. అందుకే అందుబాటులో కూర్చోండి ఒకళ్ళకొకళ్ళు. నేను చెప్పిన మాట చెప్పు. మనస్సాక్షికి నన్ను చూడమాక, మనస్సాక్షికి కల్మషము తోచకుండా ఉండనట్లు ప్రోక్షింపబడిన హృదయముల గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. చాలండి, చప్పట్లు కొడదామా? దేనికి కల్మషం లేకుండా ఉండాలా? మనస్సాక్షికి కల్మషం లేకుండా ప్రోక్షించబడిన హృదయము కలవారు. ప్రోక్షించబడిన హృదయమునంట ఏమండి నిర్మలమైన ఉదకముతో. అంటే ప్రోక్షించబడటం అంటే ఏదైనా బిందెలు మనిషి మీద పోస్తే మనిషి మీద ఉన్నటువంటి మురికి డస్ట్ అంతా ఏమైపోతూ ఉంటుంది? పోతూ ఉంటుంది. ఉదకమైన ఏమండి నిర్మలమైన ఏమండి ఉదకముతోనట స్నానము చేసిన శరీరాలుగా అంట దేవుని సన్నిధిలో గలవారమునై ఉండి. అంటే అనుదినము మనము కడగబడిన వారముగా, మనస్సాక్షి చేత పరిశీలన చేసుకొనబడిన వారిగా. మనస్సాక్షికి మించిన మనసు మరొకటి, సాక్ష్యం ఇంకొకటి లేదండి. మనస్సాక్షి గొప్ప సాక్ష్యం మనల్ని గురించి ఇచ్చిద్ది. ఎవరైనా అంటే ఒప్పుకోరు కానీ నువ్వు అది నువ్వు ఇది అని ఏమండి. కానీ మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేసిద్ది. కాబట్టి మనస్సాక్షి కట కల్మషం తోచకుండా ఉన్నట్లుగా ప్రోక్షింపబడిన హృదయం కలిగిన వారమే ఏమండి మనము ఉదకముతో స్నానము చేసిన నిర్మలమైన మనసు కలిగిన వారమే అంట. ఏమండి దేవుని సన్నిధిలో విశ్వాస విషయంలోనట సంపూర్ణ నిశ్చయత కలిగిన వారమే ఆయన సన్నిధిలో ఉండాలి. సందేహించమాకండి. అవిశ్వాసం మధ్య ఏమండి విశ్వాసపు గోడలు కట్టలేరండి. అవిశ్వాసంతో విశ్వాసాన్ని గోడలు కట్టలేరు. అవిశ్వాసం నిన్ను కోలద్రోస్తూ ఉండేది, విశ్వాసం నిన్ను నిలబెట్టిద్ది. ఎప్పుడు ఒక మాట చెప్తాను. నయాగరా జలపాతానికి ఏమండి ఒక పెద్ద లోయ అటు ఇటు. కానీ ఆ నయాగరా జలపాతం దగ్గరకట ఆదరికి ఈదరికి ఒక పెద్ద తాడు కట్టి ఒక వ్యక్తి నడిచాడట. ఇటు నుంచి అటు వెళ్ళాడు, అటు నుంచి ఇటు వచ్చాడు. ఇంకొక వ్యక్తిని రమ్మంటే నేను రాను అన్నాడట. వెళ్ళిన ఈ వ్యక్తికి ఏముంది? విశ్వాసం ఉంది. రానన్న వ్యక్తికి ఏముంది? అవిశ్వాసం ఉంది. కాబట్టి విశ్వాసికి అవిశ్వాసికి జోడు ఏందమ్మా? విశ్వాసికి అవిశ్వాసికి జోడు కుదరదు. అందుకే ఈరోజు విశ్వాసి అయిన భార్య ఉంటుంది ఒక్కొక్క ఇంట్లో, అవిశ్వాసి అయిన భర్త ఉంటున్నాడు ఒక్కొక్క ఇంట్లో. ఒక్కొక్కసారి రివర్సు, విశ్వాసి అయిన భర్త ఉంటే అవిశ్వాసి అయిన భార్య, విశ్వాసి అయిన భార్యాభర్తలు ఉంటే అవిశ్వాసులైన పిల్లలు. తల్లిదండ్రులు ఎంతో ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. ఏమండి ఆడవాళ్ళు అంటే చెవులు కుట్టించుకుంటున్నారు. ఆడవాళ్ళు అంటే ఏమండి మగపిల్లలు కూడా చెవులు కుట్టించుకుంటారు. ఏమండి ఆడవాళ్ళు అంటే గాజులు వేసుకుంటున్నారు, మగవాళ్ళు కూడా కడియాలు వేసుకుంటారు. కారణం ఏంటి? ఆడవాళ్ళు అంటే బొట్టు వీడు కూడా పెడతాడు బొట్టు. ఏమండి కడియం అంటే అదేనే అమ్మగారు కడియం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో విశ్వాసికి అవిశ్వాసికి అందుకే పొత్తు కుదరదు. బలపడలేకపోవటానికి ఈ భార్యాభర్తలు పోరు దెబ్బ పిల్లలు అల్లాడిపోతూ ఉన్నారు. కారణం విశ్వాసపు పోరులో ఒకరు అవిశ్వాసపు పోరుతో రెండు పంతన కుదరటల్లా. ఆ మహానుభావుడు చెప్పారు యేసుప్రభు, ఇద్దరు ఏకీభవించి భూమి మీద దేనిని బంధిస్తారో
అది పరలోకమందు బంధించబడింది. ఇద్దరు ఏకీభవించి ఒక్కదాని కొరకు ప్రార్థన చేస్తే ఏమండి, ఇక్కడ దేనిని విప్పుతారో అక్కడ ఎప్పబడిద్దట. కొట్టు గట్టి కొట్టు. అంటే ఒకే నిర్ణయం మీద ఇద్దరు ఉండటం అనేటువంటిది కష్టతరమైనటువంటిది ఉంది. అంటే ఇద్దరు స్నేహితులు లేరా, ఇద్దరు భార్యాభర్తలు లేరా, ఇద్దరు అన్నతమ్ములు లేరా, ఇద్దరు అక్కా చెల్లెలు లేరా అంటే ఈ ఇద్దరికి ఏం లేదు, ఏక మనసు లేదు. ఏకీభవించేదానికి ఒక్కదానిని ఏకీభవించే శక్యత లేదు. చూడండి మరి సైతాన్ ఎంత తెలివి కలిగినాడో, ఎంత తెలివి కలిగినాడు. అందుకే ఒక మాట మీకు చూపిస్తాను. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 8 అనుకో. నేనే చదువుతానులే, టైం లేదు. 12:8 బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను ఏమండి పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకరినొకడు అనురాగము గలవారై, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలిగిన వారై ప్రభువుని సేవించుడు. కొట్టు గట్టి కొట్టు. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయాలు 3 ఉన్నాయి. హలో, పైన ఉన్నవారు ఎన్ని ఉన్నాయి? 3 విషయాలు ఉన్నాయి. ఈ 3 మీరు ఎత్తిపట్టి చెప్తే 3000 ఇస్తా. ఒక్క అర సెకండ్ మీకు అవకాశం. అక్కడ పర్టిక్యులర్గా ఉన్నాయి 3 అంశాలు. ప్రేమ ఒక్కళ్ళేనమ్మా, పంచుకుంటారా డబ్బులు? అయిపోయిందిలే. 3 విషయాలు మొత్తం చదివించాను కదా, తర్వాత చదువుకోండి. ఒకటి చెప్పింది ఏనేలా, సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందు ఒకడు ఎలా ఉండాలంట? అమ్మ బాబోయ్, నా వైపు చూడండి. ఏ ప్రేమ? ఏ ప్రేమ? సహోదర ప్రేమ. హలో, సహోదర ప్రేమ. ఏ ప్రేమ? యేసయ్య మందిరంలో మనకేముండాలంటే సహోదర ప్రేమ విషయములో ఏమండి, ప్రేమ విషయంలో ఒకని అందు ఒకడు ఏమో కలిగి ఉండాలంట? అనురాగము గలవారై. హల్లెలూయా. సహోదర ప్రేమ ఇద్దరికి, నలుగురికి, ఒకరిని మించి ఏముండాలంటే అనురాగం ఉండాలట. ఏముండాలి? అనురాగము. ప్రేమ విషయంలో అనురాగము కలిగిన వారై ఉండాలట. పాట పాడేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, మందిరానికి వచ్చేటప్పుడు, ఆటోలో కూర్చున్నప్పుడు చూడాల మన ఐక్యత, తొడేల కాడ చూడాల మన సఖ్యత. ఏమండి, బస్తాలు వేసుకునేటప్పుడు చూడాల పక్క కొట్టోళ్ళకి మన కొట్టోడికి సఖ్యత. కారణం, అంత సీట్ ఇస్తే ఏమైద్దమ్మా, ఆటోలో కూర్చొని ఒక్కొక్కళ్ళు అయితే కాళ్ళు 2 పెట్టి చూపించడానికి లేదు, కానీ వాళ్ళైతే నిలబడితే కొద్దిగా ఇప్పితే కనపడతాయి 2 కాళ్ళు పంగజీలిస్తే. 2 కాళ్ళు వాళ్ళకి గాలి ఆడేటట్టు కూర్చుంటారు. పక్క వాళ్ళని ఇరికిచ్చి తోసే పనే. ఏమండి, ఒక ఆటోలో 10 మంది కూర్చుంటారు, ఒక ఆటోలో 15 మంది కూర్చుంటారు. అదే ఆటోలో ప్రేమించి 5 కూర్చుంటారు. ఎందుకని? 5 ఆటోలో కూర్చోగలరు, 10 మంది కూర్చోగలరు, 15 మంది కూర్చోగలరు. అయితే 3 మాత్రమే సేఫ్టీ ఉంటుంది. ఈ 3లో ఏమండి అనుకూలంగా ఉండవాళ్ళే కూర్చుంటారు, పక్కన వాళ్ళకి ఇవ్వరు. కొంచెం స్థలం ఇస్తే ఏమైంది, నువ్వు ఒక 50 తీసుకో, ఇంకొక 30 ఇయ్యి. ఏంది అది? మిరకాయలు, తోడేలు తీయంది ఏమన్నా డబ్బులు వస్తున్నాయమ్మా? కాయలు వేసుకునే కాడే ఒప్పుకో,
కుదరదు. సహోదర ప్రేమ, మన సహోదరి, ఏమండి, మన సహోదరి. ఒక ఆమె ఏడుస్తుంది. ఈ మధ్య షార్ట్ వీడియోలు ఎక్కువైపోయినాయి, ఫోన్లు కూడా ఎక్కువైపోయినాయి, కుదరటల్లా. పవన్ కుమైట్ నెంబర్లు అన్నీ పొద్దున్న చేపించాడు. సహోదరి, సాటి సహోదరి అని. ఈ ఆంధ్ర నుంచి వెళ్ళి ఇతర దేశాలు కష్టపడి పని చేసుకొని ఇబ్బందిలో ఉందని సాటి సహోదరని డబ్బులు ఇస్తే ఇప్పుడుకి డబ్బులు ఇవ్వటం లేదట. నేను మా దేశం వెళ్ళిపోతున్నానమ్మా, నాకు డబ్బులు. బల్లారాధనలో పాలు పంపులు పొందుకుంటున్నారమ్మా. రొట్టెలో ద్రాక్ష రసంలో పాలు పంపులు పొందుకుంటూ దేవుని నమ్ముకొని సాటి సహోదరి అని ప్రేమ చూపిస్తే ఈరోజు నాకు డబ్బులు చేతికి రావటం లేదమ్మా. మీరెక్కడో నేను కనుక మరలా మన దేశానికి వస్తే, నా డబ్బులు వస్తే మీ దగ్గరికి వస్తా అంటే, ఇస్తే ఇస్తాను అనలా, మీకు జ్ఞాపకాలు ఎక్కువ. ఏమండి, ఇస్తానల్లా, వస్తా అంది. కొట్టొచ్చుగా చప్పట్లో. మనకు వస్తేనే సంతోషం. ఏమండి, ఇచ్చేదానికి నియమించుకునే వాళ్ళని దేవుడు నియమించుకుంటాడు. నేను అదే అనుకుంటా. ఎవరు ఎక్కడ మనకి వెళ్ళినా ఇచ్చినా ఇగిపోయినా మనమే ఇచ్చాం. మా అమ్మ అంటదే, అమ్మాయి నువ్వు వెళ్ళిన ఎక్కడ ఇయటం లేదు కదా అమ్మాయి, తేవు డబ్బులు అని అంటే, అమ్మ మనోళ్ళు మనకిస్తారమ్మా, మనోళ్ళకి ఆశీర్వాదం వచ్చింది. మన నుంచి బయట పనిచేయాలనేదే ఉండాలి. కానీ మనం దేవుడు మనకిచ్చింది మనం ఖర్చు పెడితే దేవుడు మన కుటుంబాలని ఏమండి ఆశీర్వదిస్తాడు. కొట్టు చాపట్ల గట్టిగా. ప్రేమ విషయంలో ఏం కలిగి ఉండాలంటండి? అనురాగము కలిగి ఉండాలంట. ఘనత విషయంలో ఒకరిని ఒకడు గొప్పగా ఎంచుకోవాలంటే ఏ విషయంలో ఘనత విషయంలోనట. అంటే ఎవరు గెలిస్తే వాళ్ళకైనా గొప్ప, ఇంకొకరిని కూడా గొప్పగా ఎంచుకోవాలి. ఏమండి, ఆటల పోటీలో ఉంటాయి, ఏమండి ఇంకా రకరకాలైనటువంటి గేమ్స్ ఉండొచ్చు, పోటీలు ఉండొచ్చు, ఎన్నో ఉంటాయి. దేవుని మందిరంలో, ఆయన సంఘంలో, ఆయన సమాజంలోనికి మనం వచ్చాం కాబట్టి మనం ఎలా ఉండాలి? ఒకరిని ఒకరు ఘనత విషయంలోనట. ఏమండి, అట్ట కాదు, నేను బాగా పాడానా, మా ఇద్దరమే, మేము ఒకసారి మీ గొంతులు కూడా కంప్యూటర్ మార్చేసి పాడమన్నారు, అందరు పాడుతున్నారు కదా అని పుష్ప పాడింది, రాజమ్మక్క పాడింది, అన్నయ్యలు పాడారులేని నేను మేరీ కూడా పాడాం. ఆమె ఉపవాసం ఉండి మరీ ఏమి దీర్ఘం తీసిందో. ఇప్పుడు కూడా వింత వెంకరెడ్డి గారి కారులో ఉంటుంది, రోజు పెట్టుకుంటాడంట. నేను కూడా పాడా, నాకు ఇష్టమైన తమ్ముడు పాట రాశాడని, మంచి లేని దానను మంచి ఏమి ఏడ్చి పాడాను. పాడిన వాళ్ళం పాడాముగా, అయిపోయిందిగా కథ, పాడాంగా. పాడగలిగిన వాళ్ళు 4 సార్లు పాడారు ఆపి. మేమైతే ధీమాగా ఒక్కసారితో పాడేశాం. రాగం తాళం లేని వాళ్ళకి అయిపోయింది ఒకసారితో. ఆమె ఒకసారితో పాడేది, నేను ఒకసారితో పాడా. ఆ పాటలు సీడీ చేసి ఆయన దగ్గరికి వెళ్ళి నా ముందే, ఆ అమ్మాయి బాగా పాడిందా బ్రదర్, నేను బాగా పాడానా అన్నాడు. ఎంత పొరుగు తీశాడో, ఇద్దరు తొందే అన్నాడు. పోలా ఏమ్మా పోలా, పాడాము ఏదో ఆయన చెప్పాడని, మావి కూడా బాగుంటాయి గొంతులు అనుకొని. ఏమండి, నేనేమనాలా, మా పుష్ప పాడితే బాగుంటుంది అనాలా? ఏమండి, పుష్ప ఏమనాలా, మా మేరీ ప్రార్థన చేస్తే బాగుంటుంది అనాలా? ఏమండి, మన మేరీ ఏమనాలి నన్ను, మా అమ్మాయి ప్రసంగం చేస్తే బాగుంటుంది అనాలి. ఆహా, నేను కూడా పాడతా, నేను కూడా చెబుతా ఏమండి అని అనుకున్నాం అనుకోండి. ఎగ్జాంపుల్ మీకు అందనాలు, ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి. ఒకరినొకరు ఏం చేసుకోవాలి? ఘనపరుచుకోవాలి. పాట ఒక ఆమె పాడుతుంటే, ఎదురా బాబు దీనికి స్విచ్ లేదా, వద్దులే. ఒక ఆమె పాట పాడుతుంటే ఒక ఆమె స్విచ్ ఆపిద్ది, ఒక ఆమె లైవ్ పెట్టుకునేది. తర్వాత నా గొంతు రావట్లేదే, ఆమె గొంతు వినపడిందే. ఏమండి, ఎవరికండి మన గొంతులు వినపడాల్సింది? కేసరి గొంతు అయిన వినపడిద్ది, బొంగూరు గొంతు అయిన వినపడిద్ది, కాకి గొంతు అయిన వినపడిద్ది, కోకిల గొంతు అయిన వినపడిద్ది. మనుషులకి ఏం కావాలి ఇక్కడ?
బాగా ఉండేదేదో అది కావాలా? యేసయ్యకి ఏం కావాలి? ఏమండి? హార్ట్ కావాలా? కొట్టు, గట్టి కొట్టు. మనిషి మొహం చూస్తాడు, యేసయ్య యేసయ్య అది కొట్టు, గట్టి కొట్టు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో మనం ఘనత నిమిత్తమట ఒకరిని ఒకరు గొప్పగా ఎంచుకోవాలట. ఆసక్తి విషయంలో మాందులు కాక ఆత్మయందు తీవ్రత కలిగిన వారే ప్రభువుని ఏం చేయాలంటే సేవించాలంట. హలో నా ప్రియమైన ఎప్పుడైనా దేనికైనా ఎందుకైనా ఏం చెప్పాలా? చెప్పండి. ఎట్టా? స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం అని చెప్పాలా? దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకండి? దేవుని సన్నిధిలో మందులు కాక ఆసక్తి విషయంలోనట ఆత్మయందు తీవ్రత కలిగిన వారమై 3 విషయాలు చెప్పా కదా, ప్రేమ, ఘనత, ఆసక్తి. వీటి విషయాల్లో మనమే సరిసాటి అన్నట్టు బతకాల. కొట్టు, గట్టి కొట్టు. ఆత్మయందు ఎలా ఉండాలంటే తీవ్రత కలిగి ఉండాలట. ఏదా తీవ్రత? ఏదా తీవ్రత? దేనికండి మనకు తీవ్రత? ఆత్మయందు ఆసక్తి కలిగి ఉండే విషయంలో నా ప్రభు సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళొదనా? చప్పట్లు కొట్టే విషయంలో అరే ఇప్పుడు కాదు, పాట పాడేటప్పుడు. ఏమండి? పాట పాడేటప్పుడు. అందుకే నేను అంటాను, సంఘములో మన ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉండాలంటే జాగ్రత్తగా వినండి. సంఘ పెద్దలకైనా, బ్రదర్స్ అయినా, సిస్టర్స్ అయినా, యవనస్తులైనా, పరిచర్య చేసే వాళ్ళైనా, వృద్ధులైనా, పెద్దలైనా ఎవరిని మనం ఫాలో అవ్వాలా? ఏ యాక్టివిటీస్ ఉండాలి మనలో? సంఘములో ఉన్న యాక్టివిటీస్ ఉండాలా? ఎందులో మనం ఇన్వాల్వ్మెంట్ ఉండాలంటే సంఘ పరిచర్యలో, సంఘ కార్యక్రమాల్లో మన యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఇది నా సంఘం, మా సేవకులు, మా మందిరం, మా పరిచర్య, మా పని అనేటువంటి వాటిలో ఉండాలి. అందుకే నేను అంటాను, సేవకుల్లో ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. ఏమండి? సేవకుల్లో ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. వాళ్ళైనా మనుషులే. అందుకే యేసన్న గారు సంఘానికి, సమాజానికి దూరం పెట్టేస్తాడు. అడవిలో కిలోమీటర్ దూరం. ఏమండి? కిలోమీటర్ దూరం పెడతాడు. ఎందుకు? వీళ్ళు కూడా మనుషులే. కొన్నిసార్లు వస్తాయి సమస్యలు, మాటలు వస్తాయి. దేవుడు ఉన్నాడు కాబట్టి మరలా సరి చేసుకుంటారు, మరలా ఏడుస్తారు, మరలా ఉపవాసం ఉంటారు. అదే టైంలో ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారు అనుకోండి, వాళ్ళకి ఏదో ఒకటి చెవిని పడింది అనుకోండి, దానివలన ఏమండి చెరుపు. ఎవరికి ఇబ్బంది అంటే సేవకులతో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. సంఘ కార్యక్రమాలు, యాక్టివిటీస్తోనే ఉండాలి, కానీ సంఘములో ఉండాలి. మనం సేవకులలో కాదు ఉండాల్సింది. మేము ఒక చోటుకి వెళ్ళాం, అది పిలవబడింది. మేము స్త్రీలం కదా, మా పాటలు మీకేం తెలుసు, మాతో వస్తే తెలుస్తాయి. ఆల్రెడీ అప్పుడు పాస్టర్ గారు బట్టలు రోడ్డు మీద కాల్చి పడేశాడంట. ఇంకా ఆ పాస్టర్ మిమ్మల్ని చూస్తే పలకరించదన్నారు వాళ్ళు. ఎవరు పలకరించరంటారో వాళ్ళ మీద మన దృష్టి పడింది కాబట్టి అందరూ భయపడిపోయారు. ఉండి అక్క వాళ్ళని పిలిచాడు ఈ పాస్టర్ గారు గేట్కి ఆదరణ ఉంటాడు, వాకిలికి. పాస్టర్ మీ ధరణ ఉంటుంది. వచ్చి అలానే కూర్చున్నారండి. మనం ఏ రియాక్షన్తో వెళ్ళాల్సి వచ్చిద్దో అని అనుకొని ప్రార్థన చేసాం అందరం కలిసి. దేవుని కృపలో వారు మొట్టమొదట మమ్మల్ని వచ్చి పలకరించింది ఆ పాస్టరమ్మే. అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి? ఎందుకంటే ఎంతోమంది మాతో కూడా ఎన్నో కుటుంబాలు వారు ఉన్నటువంటి విషయాలు చొరవతో మనకి ఎవరికి చెప్పుకోలేకపోతే మనతో చెప్పుకుంటారు. మీరు వచ్చి మాకు చెప్పవచ్చు, కానీ మేము వచ్చి మీకు చెప్పామనుకోండి మీరు బలహీనలు అయిపోతారు, మీ బలం తగ్గిపోయిద్ది. అందుకని సేవకుల్లో ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు, సంఘంలో ఉండాలి. సంఘ యాక్టివిటీస్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఉందనుకోండి మీకు మీరే తిట్ట. మిమ్మల్ని పోలిన వారు మరెవరు లేరు. ఎందుకంటే నా తండ్రిని పోలిన వారు, సాటి అయిన వారు మరెవరూ లేరు. కొట్టు చప్పట్లు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
నిజం ప్రియులారా. ఎందుకంటే మా ఐక్యతని, మా ప్రేమను చూసి యేసయ్య ఎవరో తెలియకపోయినా ఎంతో వందల మంది వచ్చి రక్షించబడ్డారండి. కానీ ఎప్పుడైతే సేవకుల్లో ఉన్న ఐక్యత చెడిందో, సంఘము విడిపోయిందో, 200 మంది యేసు ప్రభుని విడిచిపెట్టారు. 400 మంది పోయినా 60-70 మందే మనకు నిలబడ్డా వారు ద్వారా మరలా కొట్టివేయబడింది. ఏమండి? చిగురించింది. కొట్టు చప్పట్లు గట్టి కొట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే ఆ 200 మందికి లెక్క చెప్పాలా, అందుకే ఏడుస్తూ ఉంటాం. రక్షించబడిన వారు, మానివేసిన వారు, మరలి లోకములో కలిసిన వారు మరలా వచ్చి సంఘములో చేర్చబడాలని. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో మనము ఏమండి ఏది విత్తుతామో దాన్ని కోసుకుంటాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పని నమ్మకంగా పని చేస్తుంటే ఇంట్లో స్వీటు ఎన్నాళ్ళ నుంచో ఉందంట, పెట్టుకోక ఏమో తినంది, ఇంట్లో చేసేటప్పుడు పని ఇవ్వచ్చుగా, అది బూజు పట్టిందంట. అరే దీన్ని పడేయటం ఎందుకు, పని మనిషికి ఇస్తే బాగుండు అనుకొని ఏమండి అమ్మాయిని పిలిచిందంట, ఇది దీనికి ఎట్టిస్తే బాగోదని ఏమని విజయ అని చెప్పి పిలిచంట, ప్రసాదం అమ్మ తీసుకెళ్ళు అని ఇచ్చిందంట. అమ్మగారు ప్రసాదం ఇచ్చిందని అమ్మాయి గారు పట్టుకొని వెళ్తా ఉండేసరికి, ఎందుకంటే కరంపాలెం, అమ్మగారి కూతురే ఎదురైందంట. అయ్యో దేవుడు ప్రసాదం అమ్మగారి కూతురికి ఇవ్వకుండా నేను ఎత్తుకుపోతే బాగుండుద్దా అని చెప్పి ఏమేం చేసింది ఏమండి, ఈ అమ్మాయి గారు అమ్మగారు అమ్మాయికి ఇచ్చింది. ఈ అమ్మాయి ప్రసాదం కదా కళ్ళకు అద్దుకొని తిని అమ్మగారు వంట దగ్గర ఉంటే ఏమండి అయ్యగారికి వడ్డిస్తూ ఉంటే చూసుకోకుండా ఉంది. ఈ ప్రసాదం బాక్స్ తీసుకెళ్ళి అమ్మ నొట్టో పెడితే తూ అంటుందంట. ఇది ఆడిదే అంటే విజయ ఇచ్చిందమ్మ ప్రసాదం అని అందంట. కర్మఫలం. ఏ ఫలం చెప్పమ్మా? ఏ ఫలం? కర్మఫలం. ఎక్కడికి పోదు. ఏమండి దేవుని సన్నిధులు చూడండి, ఏదో మోసం చేసి ఏమకి ఇవ్వాలనుకుంది. ఏమండి అది ఆ అమ్మాయి మంచి మనసుతో మరలా ఏం చేసింది, తన ఇంటికి తినలా. వీళ్ళకన్నా ఫుడ్ పాయిజన్ అయితే వీళ్ళకి ట్రీట్మెంట్కి డబ్బులు ఉంటాయి, కానీ ఆమెకు ఫుడ్ పాయిజన్ అయితే డబ్బులు యాడ్ చేయండి. దేవుడు చూసారా ఎంత జాలి గల్లోడో, ఎంత ప్రేమ గల్లోడో. అవును కదా అన్నోళ్ళు ఎట్టా అనండి, అనవసరమైన వాటికి కాదు, ఎట్టా అనండి. ఏమనంటారా? నిజమేనమ్మా. అబ్బా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా ఉందిలే కానీ చిన్న మాట అయిపోయింది. వచ్చే వారం కంటిన్యూషన్ చేస్తాం. ఎంతటితో అయిపోలేదు. ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించును గాక. మీ కానుక మీ చేతితో పట్టుకొని మంచితనంగా ప్రేమ కలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడు అయిన మా దేవా, బిడ్డల హృదయపూర్వకమైన అర్పణ వారు సమర్పిస్తూ ఉండగా నీ సన్నిధిని నీ బిడ్డలను బలపరిచి ఆశీర్వదించి ప్రతి ఒక్కరిని ఆత్మీయతలో ఆసక్తి కలిగిన వారిగా ఎలా ఉండాలో మీరు నేర్పించినప్పుడు విధేయత కలిగి వాగ్దానాలు స్వతంత్రించుకున్నట్లుగా నీ సన్నిధిలో ప్రభువా బిడ్డలను నిలబెట్టండి. వారి గుప్పిలు విప్పిన కొలది రెట్టింపు ఘనతకు పాత్రలుగా ఉంచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.